హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నువ్వు సరిగ్గా చూసావా? రోజా ఇంట్లోనే ఉందా? తన ఎదురుగా వచ్చి నిలబడిన డ్రైవర్ని నమ్మలేనట్టుగా మరోసారి అడిగారు వేణుగోపాలరావు గారు. సరిగ్గానే చూశాను. నేను వెళ్ళేసరికే అమ్మాయి గారు ఇంటి ముందే ఉన్నారు. నా కారు ఆగగానే నన్ను చూడనట్టు లోపలికి వెళ్ళిపోయారు. ఆ పెద్దమ్మ వచ్చి ఇంకోసారి మళ్ళీ ఇలా రావద్దంది. ఇలా పదే పదే రావటం వారికి చిరాకుగా ఉందట వినయంగా చెప్పాడు రాము. డ్రైవర్ తెచ్చి ఇచ్చిన చీటీని ఆయన చేతులతో పట్టుకుని చూస్తుండిపోయారు. ఆయన ఆంతర్యంలోకి 1,00,000 అనుమానాలు, కోటి ప్రశ్నలు పిల్ల చేపల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. మధ్యాహ్నం దాటిపోయింది. రోజా రాలేదు. ఎక్కడ ఏ కాస్త శబ్దం వినిపించినా రోజా వచ్చిందేమోననే ఆశతో ఆయన కళ్ళు గుమ్మం వైపు తిరిగేవి. కానీ ప్రతిసారి నిరాశ ఎదురైంది. 3 గంటలకి రోజా ఎందుకు రాలేకపోయిందో కారణం తెలియచేయమని కోరుతూ చీటీ వ్రాసి డ్రైవర్కి ఇచ్చి పంపారు. రోజాకి అది ఇచ్చి సమాధానం ఇస్తే తప్ప తిరిగి రావద్దని హెచ్చరించారు. డ్రైవర్ తిరిగి వచ్చాడు. మళ్ళీ అదే సమాధానం, రోజా ఇంట్లో లేదు. ఈ ఉత్తరాలు పత్రాలు నాకు తెలియవు, నువ్వు వెళ్ళు అని సుందరమ్మ కసిరి కొట్టింది. డ్రైవర్ రోజా ఇంట్లోనే ఉందని చెప్తున్నాడు. ఆయనకి మతి పోయినట్టుగా ఉంది. ఏమైంది రోజాకి? ఎందుకు రాలేకపోతుంది? కనీసం ఒక్క చిన్న మాట కబురు చేసినట్లయితే తన మనసుకి ఎంత శాంతంగా ఉండేది. ఏదో బలమైన కారణం ఉంటే తప్ప రోజా ఇలా చేయదు. ఆయన మనసు కంగారు పడసాగింది. ఎక్కడ నుంచో ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నట్టు విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇక్కడ అలా ఆలోచనలతో వేగిపోతూ కూర్చుంటే లాభం లేదు. వెంటనే విషయమేంటో తెలుసుకోవాలి. రాధమ్మ గారిని ఈ పూట సర్కస్కి తీసుకెళ్ళమని చెప్పారుగా, వెళ్ళమామేమో అని అడిగాడు డ్రైవర్. అతనికి పొద్దుటి నుంచి మహా విసుగ్గా ఉంది. 3 సార్లు రోజా ఇంటి చుట్టూ తిరగడం, ఆవిడెవరో గంపర ఆకాశలా గయ్యమంటూ లేవడం చాలా చిరాకు అనిపించింది. ఇక్కడుంటే ఇంకో 2 సార్లు యజమాని ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళిరమ్మని పంపిస్తాడనే అనుమానం కూడా తోచింది. అందుకే మెల్లగా సర్కస్ నెపంతో జారుకోవాలని ఉంది. నువ్వు బయట ఉండు, నేనిప్పుడే పిలుస్తాను అన్నారాయన. డ్రైవర్ బయటకెళ్ళాడు. వేణుగోపాలరావు గారు లేచి గదిలో అటు ఇటు పచారులు చేయసాగారు. ఏం జరిగి ఉంటుంది? సుందరమ్మ గట్టిగా కేకలేసినట్టుగా విసుక్కుంటూ నిర్మోహమాటంగా ఇక రావద్దని అందట. అంటే దాని అర్థం రోజా ఇక ఇక్కడకు రావటానికి వీల్లేదనా? ఇప్పుడేం చేయడం? సమయానికి విజయ్ కూడా ఊళ్ళో లేడే. తన గదిలో నుంచి కాలు బయట పెట్టడానికి వీల్లేదని డాక్టర్ ఆంక్ష పెట్టాడు. ఆ ఆంక్షను మన్నిస్తూ కూర్చుంటే అక్కడ రోజాకి ఏదైనా అయితే ఆయనకి హఠాత్తుగా నీరసం ముంచుకొచ్చింది. రోజా ఉన్న ఇంటికి తమ ఇంటికి మధ్య ఉన్న 5 మైళ్ళ దూరం తను ఈదలేని 5 సముద్రాల్లా కనిపించసాగాయి. రోజాని చూడకపోతే బ్రతకలేనేమోనన్నంత వేదనగా అనిపించసాగింది. తను వెళ్ళి తీరాలి. వెళ్ళక గత్యంతరం లేదు. ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చినట్టుగా గాఢమైన నిట్టూర్పు బయటకొచ్చింది. కానీ శంకరయ్య, సుందరమ్మ తనని గుర్తుపట్టని, ఇన్నాళ్లుగా గుండెల్లో బగబగలాడుతున్న నిప్పుల్ని కొంపటలా మండుతున్న ఈ సత్యాన్ని రోజా తెలుసుకొని తన అపరాధిలా తల వంచాల్సిన వ్యక్తి ఎలాగూ దాటిపోయింది. ఇంకెందుకు సంకోచం? ఇంకా ఎందుకు ఈ కాలయాపన? వేణుగోపాలరావు గారు ఉత్తరయం తీసుకుని పైన వేసుకున్నారు. మూలనున్న ఆకు చెప్పులు తొడుక్కున్నారు. ఆయన ముఖం భావోద్వేగంతో కందగడ్డలా అయింది. గది గుమ్మం దాటి యువతలకు అడుగుపెట్టిన ఆయనకి హాలు మధ్యగా ఉన్న సోఫాలో వెనక్కి జారిగిలపడి ఇటువైపు వీపు పెట్టి పుస్తకం చదువుకుంటూ కూర్చున్న లావణ్య కనిపించింది. కూతుర్ని చూడగానే ఆయన ఒక్క క్షణం ఆగారు. వెంటనే ఏదో గుర్తుకొచ్చినట్టుగా లాల్చీ జేబులో తడుముకున్నారు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్లారు. దిండు క్రింద పెట్టిన తాళం చెవులు గుర్తు తీసుకుని జేబులో వేసుకుని బయటకొచ్చారు. గది దాటవద్దని ఆంక్ష విధించిన డాక్టర్ గారి మాటని ఈ మధ్య అక్షరాలా పాటిస్తున్న తండ్రి ఉన్నట్టుండి హఠాత్తుగా ఎక్కడికో బయలుదేరడం చూసి లావణ్య ఆశ్చర్యపోయింది. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి లేస్తూ చూస్తూ, ఎక్కడికి నాన్న మీరు అంది. ఎక్కడికి అన్న మాట వినగానే ఆయన మనసు గతుక్కుమంది. ఆ మాట అపశకునంలా ప్రతిధ్వనించగా ఒక్క క్షణం అనుమానంగా ఆగిపోయారు. వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ అంతలోనే తమాయించుకున్నారు. జీవిత చరమదశలో అడుగుపెట్టి అన్ని డక్కామొక్కీలుతున్న తనకి ఈ మూఢనమ్మకాల చాదస్తం ఏమిటి అనిపించింది.
రోజా ఇంటికి అని చెబితే లావణ్య చేసే రాద్ధాంతం ఆయనకి తెలుసు. ప్లేడర్ గారింటికి ఒక విషయం మాట్లాడాలి అన్నారు. ప్లేడర్ గారింటికా? ఫోన్లో మాట్లాడొచ్చుగా అంది. ఫోన్లో మాట్లాడాల్సింది కాదు, స్వయంగా చెప్పాలి. లావణ్య ముఖంలో ప్రసన్నత ఈ మాట వినగానే ఎగిరిపోయింది. పోనీ కబురు చేస్తే ఆయనే వచ్చేవారుగా. నేనే వెళదామని బయలుదేరాను. ఇంట్లో కూర్చుని ప్రాణం విసిగిపోతోంది. ఇప్పుడే 1 గంటలో వచ్చేస్తాను. కానీ డాక్టర్ పర్వాలేదులే, మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ లేదుగా. ఆయన వెళ్ళి కారులో కూర్చున్నారు. ప్లేడర్ గారింటికా? ఇప్పుడంత అర్జెంటు పని ఏమొచ్చింది? లావణ్యకు అర్థం కాలేదు. తండ్రి వెళ్ళిన వైపే చూస్తూ అక్కడే బొమ్మలా నిలబడిన లావణ్య మెల్లగా లోపలికొచ్చింది. పుస్తకం చేతిలోకి తీసుకోబోతుండగా ఎదురుగా తండ్రి గది తలుపులు తెరిచి ఉండడం కనిపించింది. లావణ్యకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ముఖంలో ఆనందం తళుక్కుమంది. చటుక్కున ఆయన గదిలోకి పరిగెత్తి ఆయన దిండు క్రింద డ్రాయర్లో పుస్తకాల దగ్గర గబా గబా తాళం చెవుల కోసం వెతికింది. ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపు ఆలోచనగా గది మధ్యగా నిలబడిపోయిన లావణ్య క్రింది పెదవిని పంటితో నెక్కిపట్టి తల పంకించి ఫోన్ దగ్గరకు వెళ్ళి నెంబర్ డయల్ చేయసాగింది. హలో. అవతల నుంచి అదృష్టవశాత్తు సరస్వతమ్మ గారే పలికారు. ఆంటీ, నేను లావణ్యని మాట్లాడుతున్నాను. ఏమిటమ్మా? ఆవిడ ఆదరంగా అడిగారు. ఆంటీ, నాకు నాన్న మీ ఇంటికి వస్తున్నారు. బయలుదేరారు మా ఇంటికా? కానీ డాక్టర్ ఆయన్ను. అవును, కానీ ఏదో బాబాయ్తో అర్జెంటుగా మాట్లాడాలట ఆంటీ. నేను మళ్ళీ మీకు ఫోన్ చేసే వరకు ఆయన్ని అక్కడి నుంచి కదలనివ్వద్దు, అర్థమైందా? ఆవిడికి అర్థమైంది. సరే అలాగే వాగ్దానం ఇచ్చింది. లావణ్య ఫోన్ పెట్టేసింది. గుండెలు తేలిక పడినట్టయినాయి. క్షణం ఆగి ఇంకో నెంబర్ డయల్ చేసింది. ఎస్, జేమ్స్ స్పీకింగ్. అవతల నుంచి మర్యాదగా ఠీవిగా వినిపించింది. జేమ్స్, నువ్వేనా? లావణ్య ఆదుర్దాగా అడిగింది. ఎవరు? లావణ్య. అవును నేనే. ఏం చేస్తున్నావు? జేమ్స్ బాండ్ పుస్తకం చదువుతున్నాను, తీరికగా వినిపించింది సమాధానం. థ్యాంక్ గాడ్. అయితే తీరికగానే ఉన్నావన్నమాట. జేమ్స్, నాన్నగారు ఇంట్లో లేనప్పుడు పిలవమన్నావుగా. ఆయన ఇప్పుడు ఇంట్లో లేరు. అవతల నుంచి వెంటనే ఎలాంటి వ్యాఖ్యానం వినిపించలేదు. విని ఊరుకున్నట్టుగా ఉంది. మాట్లాడవేం? రెట్టిస్తున్నట్టుగా అంది. మీ నాన్న గుండె జబ్బు మనిషి, ఇంట్లోంచి కదలరన్నావు. అతని కంఠంలో అనుమానం ప్రతిధ్వనించింది. ఇప్పుడు మాత్రం కాదన్నానా? ఆయన లాయర్ గారితో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట, అందుకని తప్పనిసరిగా వెళ్ళారు. ఇప్పుడప్పుడే రారు. జేమ్స్, నువ్వు త్వరగా బయలుదేరి వచ్చేస్తే నా చేతులతో స్వయంగా నేనే చేసిన మంచి కాఫీ ఇస్తాను. సరే. జేమ్స్ ఒక చిన్న మాట లాలనగా అంది. ఏమిటది? ఫోన్ పెట్టేయబోయిన అతను ఆగాడు. నువ్వు నాకు చిన్న సాయం చేసి పెట్టాలి. అంటే ఏమిటో అది చెప్పు. జేమ్స్, లావణ్య సందేహించింది. త్వరగా చెప్పు మరి. ఈరోజు నీ చేత కాఫీ తాగే అదృష్టం పోగొట్టుకోవాలని లేదు. నువ్వు నవ్వనంటే చెప్తాను. నవ్వను, చెప్పు సీరియస్గా అడిగాడు. జేమ్స్, నేను మా ఇంట్లో దొంగతనం చేయబోతున్నాను. అందులో నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. చంద్రానికి క్షణం సేపు తన చేతిలో పట్టుకుంది రిసీవర్ కాకుండా పెద్ద మండ్రగపలా కనిపించింది. వెర్రిగా దానివైపు చూశాడు. లావణ్య తనతో నాటకం ఆడటం లేదు కదా? కొంపదీసి తన విషయం పసిగట్టేయలేదు కదా? క్షణం సేపు అతడు గాబరా పడ్డాడు. మాట్లాడవేం? అవతల నుంచి గోముగా అడుగుతోంది లావణ్య. కానీ లావణ్య నాటకం ఆడుతున్నది లేనిది ఈరోజు తేలిపోతుంది. ఒకసారి దిగడం అంటూ జరిగిన తర్వాత వెనుకకు మళ్ళే ప్రసక్తే లేదు. చంద్రన్ గొంతు సవరించుకున్నాడు. ఏం మాట్లాడను? నువ్వు నన్ను తమాషా పట్టిస్తుంటే కావాలని గొంతు నీరసంగా నిరుత్సాహంగా పెట్టి అన్నాడు. తమాషానా? చచ, ఒట్టు దైవ సాక్షిగా చెప్తున్నాను. అయినా అసలు ఇది దొంగతనం కూడా కాదు. ఊరికే అన్నాను. మా ఇంట్లో పాతకాల పినపెట్టుంది. అందులో మా నాన్న వ్రాసిన విల్లు ఉంది. ఆ విల్లుకి నా భవిష్యత్తుకి అతి భయంకరమైన సంబంధం ఉంది. అదేమిటో చూడాలనుకోవడం తప్ప నా బ్రతుకు బజార్న పడిపోతుంటే నేను జాగ్రత్త పడటం నేరమా జేమ్స్? నాకు లేని అనుమానాలు నీకేమీ వద్దు. నువ్వు నాకు ఈ ప్రపంచంలో అందరికంటే ఆత్మీయుడివి. అవునా కాదా? అవునంటాను. అవును అనుకుంటాను. ఏమిటి అవును? నువ్వు నాకు సహాయం చేయాల్సిన ధర్మం ఉందా లేదా? ఉంది. ఈసారి దృఢంగా వచ్చింది జవాబు. కాబట్టి
ఇనప్పెట్టె తెరవగలిగిన ఎవరైనా వెంటబెట్టుకుని తక్షణం బయలుదేరరా. అంతగా అయితే ఆ వ్యక్తికి తృణమో పణమో ముట్టజెబుదాం. సరేనా? సరే, చూస్తాను. చూడటానికో సమయం, చేయటానికో సమయం అంటూ 2 సార్లు లేవిక్కడ. ఈ అవకాశం మళ్ళా రాదు. వెంటనే బయలుదేరరా. నీకు పుణ్యం ఉంటుంది. ఆలస్యం చేయకు. సరే, పావుగంటలో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. లావణ్య ఫోన్ పెట్టేసి ఒకసారి గుండెల నిండా గాలి పీల్చుకుంది. మరు నిమిషం గబగబా మేడ మీదకి తన గదిలోకి పరిగెత్తింది. ఎదురుగా ఉన్న నిలువుటద్దం ముందు నిలబడి ముఖం అటు ఇటు తిప్పి చూసుకుంది. కట్టుకున్న చీర విడిచి పల్చటి సిల్క్ చీర ధరించింది. చెవులకి ముత్యాల జూకాలు పెట్టుకుంది. ముఖానికి పౌడర్ అద్దుకుని కళ్ళకి కాటుక దిద్దుకుంది. మనసంతా ఏదో అర్థం కాని సంతోషం, చెప్పలేని భయం, ఈ రెండూ కలిసి తనని ఒక చోట స్థిరంగా నిలబడనివ్వడం లేదు. బ్యాగ్ తీసుకుని చెప్పులు టక్టకలాడిస్తూ వంటింటి దగ్గరకు వచ్చింది. అక్కడున్న వంటవాడితో, నేను క్లబ్కి వెడుతున్నాను, నాన్నగారు ఇంట్లో లేరు, ఈ పూట వంట అవసరం లేదు, నేను తలుపులు తాళాలు వేసుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్ళు అంది. వంటవాడికి ఏ కాస్త పని తప్పినా ఆనందమే. ఇందులో పూర్తిగా వంటే అవసరం లేదంటే వాడికి పరమానందం. చేస్తున్న పని గబగబా క్షణాల మీద ముగించి వెళ్ళిపోయాడు. వాడు సాంతం వెళ్ళాడో లేదోనని వీధి వాకిలి వరకు వెళ్ళి చూసొచ్చింది. తోటమాలి ఒంట్లో బాగాలేదని ఈ పూట అసలు రానేలేదు. లావణ్య ఇంట్లోకి తిరిగి రాగానే దొడ్డువైపు తలుపులు, కిటికీ తలుపులు అన్నీ మూసేసింది. మేడ మీదకెళ్ళి అక్కడ కూడా తలుపులు మూసి కట్టెన్లు లాగి క్రిందకు వస్తుండగా బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. గబా గబా పరుగులాంటి నడకతో వచ్చి వరండాలోకి తొంగి చూసింది. వరండా ముందు ఆగిన టాక్సీలోంచి ఫుల్ సూటు, హాటు ఉన్న ఒకతను దిగాడు. అతని ముఖానికి గంతల్లా నల్లటి కళ్ళద్దాలు ఉండటంతో వచ్చిన వ్యక్తి ఎవరో చప్పున పోల్చుకోలేకపోయింది. జేమ్స్ మెట్లెక్కి లావణ్య దగ్గరగా వచ్చి హ్యాట్ తీశాడు. అబ్బా, ఎవరా అని హడలు చచ్చాను. పెట్టల ధరలా ఆ హ్యాట్ ఏమిటి బాబు, నేను గుర్తు పెట్టనే లేదు అంది. అతను వెనక్కి తిరిగి మలయాళంలో డ్రైవర్కి ఏదో చెప్పాడు. డ్రైవర్ తల ఊపి కార్ బ్యాక్ చేసుకుని వెళ్ళిపోయాడు. లావణ్య పరిగెత్తుకు వెళ్ళి గేటు మూసి వచ్చింది. ఇద్దరూ లోపలికి వచ్చారు. చంద్రం కూలింగ్ గ్లాసెస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. లావణ్య మెరుస్తున్న కళ్ళతో అంది, ఎన్ని రోజులకి తమరు రాక. లైట్ టైం లేదు, కానీ పెద్ద పూలదండి తెచ్చి గుచ్చి మెడలో వేసి స్వాగతం చెప్పి ఉండేదాన్ని. అంత అర్హత లేదులే. అర్హత అనేది మనం ఉంది అనుకుంటే రాదు, లేదనుకుంటే పోదు. ఎదుటి వాళ్ళు ఇవ్వడం బట్టి వస్తుంది. మాటల మధ్యలో లావణ్యకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఇదేమిటి, నువ్వు ఒక్కడే వచ్చామే, వెంట ఎవరిని తీసుకురాలేదేం? నిజంగానే ఇనపెట్ట పగలకొట్టాలంటావా? నవ్వుతూ అడిగాడు అతను. లేక అబద్ధం అనుకున్నావా? నవ్వులాటగా చెప్పాననుకున్నావా? చచ, నువ్వు నిజంగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను. తీక్షణంగా చూసిన లావణ్య నిరాశతో కోపంగా ముఖం పక్కకు తిప్పుకుంది. చంద్రం లావణ్యం అభిముఖంగా వచ్చాడు. అరచేతులు కనిపించేలా 2 చేతులు ముందుకు చాచాడు. లావణ్య వాటి వైపు అతని వైపు అర్థం కాంతంలా చూసింది. ఈ చేతులు పడితే ఎలాంటి ఇనపెట్టెలైనా ఇట్టే తెరుచుకుంటాయి. నీకు నిజంగా అలాంటి అవసరమే ఉంటే వేరే ఎవ్వరూ అవసరం లేదు. ఆ సాయం నేను చేయగలను. జేమ్స్. లావణ్య సంభ్రమంగా చూస్తుంది. చంద్రన్ చేతులు దించేశాడు. ఈ మాట నీతో చెప్పడానికి నేను సిగ్గుపడాలి, కానీ నీలో నా పట్ల ఉన్న అందమైన భావం ఏదో నాకు అలాంటి సంకోచం కలగనివ్వడం లేదు. నేను మంచి మనిషిని కానని సమయం దొరికినప్పుడల్లా నీకు గుర్తు చేస్తూనే ఉన్నాను. నిజం అవునా కాదా? నిజాలను నిర్మోహమాటంగా చెప్పేవాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఏ విషయంలోనూ ఎప్పుడూ నువ్వు నన్ను మోసం చేశానని నేను అనను. జేమ్స్, ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళని చెడ్డవాళ్ళంటే ఈ మంచివాళ్ళు అనబడే వాళ్ళకి ఇంకేదైనా పేరు ఉండి తీరాలి, లేదా ఉండి ఉండాలి. నేను చూసిన చాలా మందిలో మంచిని నటించగలిగిన వాళ్ళు తప్ప నిజమైన మంచితనం గల మనుషులు ఎవరు నాకు కనిపించలేదు. థ్యాంక్ యూ. ఏది, నాకు మంచి కాఫీనిస్తానో గుర్తు చేశాడు. కూర్చో, ఇప్పుడే క్షణంలో తెస్తాను. లావణ్య వంటింటి వైపు పరిగెత్తింది. చంద్రం కూర్చోలేదు. అటు ఇటు తిరుగుతూ ఇల్లంతా పరిశీలించసాగాడు. లావణ్య ఆడుతున్నది నాటకం కాదని స్పష్టంగా తెలుస్తున్నా అతనికి ఏదో సంకోచంగా ఉంది. ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంటే అతని మనసులో చిత్రమైన దిగులు ప్రారంభమవుతుంది. ఇదివరకు చాలాసార్లు అనుభవమైంది. ఇక్కడ తనకేం ప్రమాదం? ఎవరైనా వస్తే ఏ గదిలోనైనా దాక్కుంటాను. ఆయన తిరిగి వస్తే ఏ దొడ్డి దోగుండానో పారిపోగలను. వీధి చివర టాక్సీతో సింగు వేచి చూస్తూనే ఉన్నాడు. లావణ్య ట్రేలో కాఫీ తెచ్చి అక్కడ పెట్టింది. ఈ రోజు నా జన్మ పావనమైంది అంది కప్పు అందిస్తూ. నా జన్మ తరించింది అన్నాడతను అందుకుంటూ.
కాఫీ తాగుతుండగా అతను అడిగాడు, ఎవరైనా వస్తే ఇప్పుడు ఎవరూ రారు. మీ నాన్న తిరిగి వస్తే రారు. నేను చేసే వరకు అక్కడే ఉంచమని లాయర్ గారి భార్యకి ఫోన్ చేశాను. ఆవిడ నా ఆప్త మిత్రురాలు. నేను చెప్పినట్లు చేస్తుంది. కాఫీ తాగిన అనంతరం ఇద్దరూ వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చారు. చంద్రం గదంతా కలయి చూశాడు. లావణ్య మూలగా ఉన్న ఇనప్పెట్ట వైపు వేలు పెట్టి చూపించింది. చంద్రం దగ్గరకు వెళ్ళి దాన్ని పరీక్ష చేయసాగాడు. కొద్దిసేపు అయిన తర్వాత కోటు విప్పి పక్కన పడేశాడు. ఫుల్ హ్యాండ్స్గా ఉన్న షర్టు చేతుల్ని మోచేతుల వరకు ముడుచుకున్నాడు. లావణ్య కుతూహలంగా వినోదంగా అతని వైపే చూడసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. లావణ్య యథాలాపంగా అటువైపు వెళ్ళి ఫోన్ తీయబోయింది. చంద్రం మెరుపుల 2 అంగల్లో దగ్గరకొచ్చాడు. ఫోన్ మీద ఆనబోతున్న లావణ్య చేయిని పట్టుకుని యువతలకి లాగేశాడు. లావణ్య అర్థం కానట్టు అతని వైపు చూస్తుంది. వద్దు, ఫోన్ తీయకు. ఎందుకైనా మంచిది. ఈ గదిలో ఇప్పుడు నువ్వున్నట్టు ఎవరూ తెలుసుకోకుండా ఉంటేనే నయం. లావణ్య అంగీకరించినట్టుగా చూసింది. ఇద్దరూ దానివైపే చూడసాగారు. ఫోన్ గణ గణ గణలాడి ఎంతకీ ఎవరు తీయకపోవడంతో నోరు నొప్పి పుట్టిన దానిలా ఆగిపోయింది. చంద్రం లావణ్య చేతిని వదిలి మళ్ళీ ఇనపెట్టే వైపు నడిచాడు. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.